క్రైస్తలా కూడి వచ్చిన ప్రతి వారికి యేసయ్య నామములో శుభములండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న వాక్యాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మనకు రాకడ బహు సమీపంగా ఉంది కనుక దేవుడు ప్రతిదినము మనతో మరి మనల్ని దిద్దుటకు, మనల్ని సరిచేయటకు, మరి ప్రతి విషయంలో మనతో తోడై ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. దేవునికి స్తోత్రము. మరి ఇది అంత్యకాలంలో ఉన్నాం మనము. మనకి ఇంకా సమయం ఉన్న కొద్దీ మరి ఉన్న సమయాన్ని కూడా దేవుడు ప్రతి విషయంలోనూ, ప్రతి నిమిషంలోనూ, ఆఖరి నిమిషం వరకు మనల్ని గద్దించు, మరి ఆఖరి నిమిషంలో కూడా మరి మారే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దేవుడు మరి తన ప్రయత్నాన్ని విరమించుకోకుండా మన ఎడల తను చూపుచున్న కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. నిన్నటి దినమున మరి మా చర్చిలో మరి రిఫార్మేషన్ సండే అని మరి సెలబ్రేట్ చేసుకున్నాం. రిఫార్మేషన్ అంటే రీఫార్మేషన్ అంటే మనం ఎట్లా మరి మనల్ని మనము దిద్దుకున్నాము, మనల్ని సరి చేసుకున్నాము. తెలుగులో మాకు ఇండియాలో అయితే దిద్దుబాటు సండే అని నేను చెప్తాం అనమాట. అంటే మనల్ని మనము కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి స్థితి అని కూడా మనం అనుకోవచ్చు, మనం గ్రహించవచ్చు. అంటే దిద్దుబాటు అనేది దేని గురించి దిద్దుబాటు చేసుకోవాలి అంటే మన మార్గాలు ఎలా ఉన్నాయో ప్రతి నిమిషం చూసుకుంటున్నామా, మనం ఏ మార్గంలో నడుచుకుంటున్నాం, మనం సరైన మార్గంలో ఉన్నామా లేదా. మనం ఒక ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఒకవేళ దారి తప్పాం అనుకోండి, మనకు అది తెలియట్లేదు అనుకోండి, మనం ఏం చేసుకుంటాము, మళ్ళీ రీరూట్లో రీరౌట్ అయిపోయి మనం చేరవలసిన మార్గానికి మరి ఒకవేళ మనకి GPS లేకపోతే మనము మనుషులను అడుక్కుంటూ ఏమండి ఈ దారిలో వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని అడిగి దాని ప్రకారం మనం నడుచుకుంటూ వెళ్తాం కదా. అలాగే దేవుడు మనకి ప్రతి అడుగడుగున మరి ఇది సరైన మార్గమా కాదా, నేను సరైన మార్గంలో ఉన్నానా లేదా, నేను సరిగ్గా మరి దేవునికి సమీపంగా ఉన్నానా, దేవుడు చెప్పినట్లుగా నేను నడుచుకుంటున్నానా అని మనము చాలాసార్లు మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనము సరైన దారిలో కనుక మనం వెళ్ళలేకపోతే మరి ఆఖరి నిమిషం బుద్ధి లేని కనికల వల్లే మరి అక్కడ ఉన్నప్పటికీ మనం ఎదురు చూస్తున్నాం అనుకుంటున్నప్పటికీ మరి మనకు ఉండవలసిన ప్రతిది కూడా మన దగ్గర లేకపోయినట్లయితే ఆఖరి నిమిషంలో దాన్ని కొనుక్కుంటా కానీ ప్రభు వచ్చే సమయానికే మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్లకుండా ఉండాలని దేవుడు మనకు ఒక బైబిల్ గ్రంథాన్ని ఇచ్చారు. తన వాక్కును మనకు అందులో భద్రపరిచి మనకి ఇచ్చారు. ఇదిగో ఇది GPS నీకు నీ జీవితానికి, ఇలా నడవండి, ఇది ఇలా చేస్తే ఈ తప్పు ఉంది, ఇది చేస్తే ఈ తప్పు, దీనికి ఈ శిక్ష, దానికి ఆ శిక్ష, కాబట్టి ఇదిగో ఈ దారిలో నడిస్తే నీకు ఏ శిక్ష ఉండదు అనేసి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని వాక్యం చెప్తుంది. అంటే ప్రభువులో ఉన్నప్పుడు మనకు శిక్ష మన మీదకి రాకుండా ప్రభు ఏం చేశారంట, ఆ శిక్ష అంతటిని ఆయనే భరించేశారు. కాబట్టి మరి ఆయనలో ఉన్నప్పుడు మనకి ఆ శిక్ష మన మీదకి రాదు. ఎందుకంటే ఆయన రక్తం మన మీద కప్పబడి ఉంటుంది కనుక. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు అనుకోండి, పరీక్షలకు వెళ్తారు. పరీక్షలకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు పరీక్ష రాసిన తర్వాత మరి ఒక టీచర్ కూర్చుని ఏం చేస్తుంది, అన్ని కూడా సరి చేస్తుంది. ఇది మంచి రాసిందా, ఇది ఏదైందా, ఇది తప్ప అని చెప్పి మరి తర్వాత అది అయిపోయినాక పరీక్షా పేపర్లు వాళ్ళకి ఇస్తారు. నువ్వెంత స్కోర్ చేసుకున్నావు, నువ్వు నిజంగా పాస్ అయ్యే స్థితిలో ఉన్నావా, ఫెయిల్ అయ్యే స్థితిలో ఉన్నావా. పాస్ అయ్యారనుకోండి హయ్యర్ క్లాస్కి వెళ్తారు, అదే ఫెయిల్ అయిపోయారనుకోండి అదే స్థితిలో ఉండిపోతారు, అదే క్లాస్లో ఉండిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళని వారు సరి చేసుకునే వరకు. కనుక మనము ఎప్పటికప్పుడు మనం అటెంటివ్గా ఉండి అమ్మో నేను పాస్ అవ్వాలి, దీనికి క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఇది, దీనికి ఇది అంటే మన జీవితాన్ని ఎట్లాగా, అరే ఈ అబద్ధం ఆడడం వల్ల మేము ఫెయిల్ అవుతాము, అంటే ఇది తప్పు, అబద్ధం ఆడటం అనేది తప్పు అన్నారు కాబట్టి ఇది కాదు, అబద్ధం ఆడకుండా సత్యం చెప్పాలి
అని అది రైట్ అని అట్లా మళ్ళీ మనము స్కోర్ చేసుకుంటూ ప్రతి నిమిషం కూడా గడపమని దేవుడు మనకు చెప్తా ఉన్నారు. అందుచేత అది మనకు తన దివ్య గ్రంథాన్ని మనకి ఇచ్చారన్నమాట. ఆ గ్రంథాన్ని బట్టి మనము దిద్దుకోవాల్సిన వారమే ఉన్నాము. మరి ఆదామాబులు మరి ఆదిలో మరి ప్రభు మీద తిరుగుబాటు చేయటం అంటే కావాలని తిరుగుబాటు చేసింది కాదు, కానీ దేవుడు వద్దన్న పనిని చేయటం బట్టి తిరుగుబాటులోకి వెళ్ళిపోయారు. అందుచేత దానికి ఏమొచ్చిందండి? పాపం వచ్చింది. ఆ యొక్క దేవుని మీద తిరుగుబాటు చేస్తాం కాబట్టి ఆయన మరి మన ప్రార్థన వినగలిగిన స్థితిలోకి మనము లేకుండా పోయాము. ఇప్పుడు మన బిడ్డల మీద మన కోపం వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చెప్పినా మనం వినము. నువ్వు నోరు మూసుకోవు, నువ్వు తప్పు చేసావు, నీకు ఇది పనిష్మెంట్ అని అంటాం. ఎందుకు? వాళ్ళ మీద ప్రేమ కొద్దీ. రేపొద్దున వాడు గుర్తు పెట్టుకోవాలి, అమ్మో ఇది చేసినందువల్ల అమ్మకి నా మీద కోపం వచ్చింది, లేకపోతే నాన్నకి నా మీద కోపం వచ్చింది, అందుచేత ఇది తప్పు కాబట్టి ఐ షుడ్ నాట్ డూ దిస్ అని వాడు గ్రహించాలని మన ఆశ. దేవుడు కూడా అంతే. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మన మీద ఎందుకు కోపం చేస్తాడంటే ప్రభు ఇంకో ఇది తప్పు కాబట్టి తప్పు చేసడానికి ఇది శిక్ష. ఇశ్రాయేలీయులు ఎన్నోసార్లు దేవుడు చెప్తా వస్తా ఉన్నాడు, ఇంకో ఇది తప్పు ఇది రైట్ అని చెప్పినప్పుడు వాళ్ళు వినకుండా తిరుగుబాటు చేసి వాళ్ళు అన్ని జనులను అనుసరించి నడిచినప్పుడు వాళ్ళకి శిక్షిస్తా వస్తా ఉన్నాడు. అనేక సార్లు న్యాయాధిపతుల కాలంలో మనం చూసినట్లయితే వాళ్ళు తప్పుపోవటం, దేవుడు వాళ్ళు శిక్షించటం, శత్రు సైన్యాలకు అప్పగించటం, తర్వాత వాళ్ళు మారుమనసు పొందినప్పుడు మరలా ఆయన కృప చూపి వాళ్ళని మరలా వాళ్ళకి విజయం వచ్చేటట్లుగా చేయటం. ఇట్లాగా మనం బైబిల్లో అనేక వారిని చూస్తూ ఉంటాం అనమాట. ఇది సాతానుడు కూడా అంతే కదండి. అది మన భూమి పునాది వేయబడక ముందు మరి ప్రభు యొక్క మహిమ యొక్క సింహాసనంలో ఆయన్ని స్తుతించుకుంటూ ఆయనకు వర్షిప్ చేస్తూ ఎంతో మరి పరిశుద్ధంగా జీవించవలసిన అతనిలో ఒక చిన్న ఆలోచన, దేవుడి కంటే నేను ఎంత తక్కువ కొంచెమే కదా అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు అంట ఆయన మరి పడద్రోయబడ్డాడు. ఎందుకంటే చిన్న అపరిశుద్ధత కూడా మనలో ఉండకూడదు అనేది దేవుని యొక్క మరి ఆలోచన. కాబట్టి మనల్ని మనం శుద్ధి చేసుకోవాలంటే మనిషిగా ఆల్రెడీ పాపం ప్రవేశించిన మనము ఎట్లా మనం శుద్ధి చేసుకోలేం కదా. అందుచేత దేవాది దేవుడే తన రక్తంతో మన పాపాలని మరి లోపలంతా ఎంత డీప్ క్లీనింగ్ చేసేసి మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి ఆయన వచ్చాడు ఇక్కడికి. మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నాము? నిజంగా మనం సరి చేసుకుంటున్నామా? ప్రభు దగ్గరికి పరిగెత్తుకొస్తున్నామా? మరి ఈ యొక్క తిరుగుబాటు వల్ల ఏమొచ్చిందంట? మనుషులకు ఎడబాటు వచ్చిందంట. మరి పరిచయులు కానీ సద్దుకాయలు కానీ మరి అనేక ప్రజలు ఇట్లాగా మరి ఏం చేశారంట? దేవుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు శిక్షను అనుభవిస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి మరి శిక్ష అనుభవించడం అనేది ఏంటంటే మనకి ఇక్కడ చూడొచ్చండి, మనకి ఏమొస్తుందంటే గర్వం వస్తుంది అనమాట. ఎందుకు పాపం మనలోకి రావటం అనేది ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనలోకి గర్వం అనేది ప్రవేశిస్తుందంట. గర్వము మనలో ప్రవేశించినప్పుడు మనకి ఏమవుతుందండి? అవిధేయత వస్తుంది. అబ్బా ఏంటి వీళ్ళకి మాట వినేది, నాకు ఇంత మంచిది ఉంది అని ఒకలాంటి చిన్న గర్వం ప్రవేశించినప్పుడు అవిధేయత అనేటువంటి అవలక్షణం కూడా మనలో ఆటోమేటిక్గా దానికి ప్రకారం వచ్చేస్తుందంట. అది పాపానికి దారి తీస్తుంది అనమాట. దేవుడు చెప్తున్నాడు, నాశనమునకు ముందు గర్వం నడుచును. ఎప్పుడైతే మనలో చిన్న గర్వం అనేది ప్రవేశించిందంటే మనము అలర్ట్గా ఉండి దాన్ని రిమూవ్ చేసుకుంటా చూడాలా. ఎందుకంటే మనం ఈ లోకంలోకి మనం సంపాదించుకున్నాం అనుకుంటాం, మన జ్ఞానం వల్ల మనకి ఇవ్వబడింది అయితే కాదు. ప్రతిది కూడా దేవుని యొక్క అనుగ్రహం వల్లనే మనం పొందుతున్నాం అనేది మనం గ్రహించినప్పుడు ఈ గర్వం అనేది మనలోకి రానియకుండా చూసుకోగలం. సామెతలు 16:18 ఉంటుంది, నాశనంకు ముందు గర్వం నడిచినని. కాబట్టి అవిధేయులైన వారి మీదకి ఏమొస్తుందంట? ఉగ్రత వస్తుందంట. కాబట్టి అటువంటి స్థితిలోకి మనం వెళ్ళకూడదు. పాపం వల్ల వచ్చే జీవితం కూడా ఏమంటున్నాడు దేవుడు? మరణం అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క
శాశ్వతమైన మరణం, అది పాపం వల్ల. కాబట్టి దాని నుండి మనం తొలగించడానికి ప్రతి దినము దేవుడు మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తనకి ఇష్టమైన కుమారుని గద్దించే రీతిగా మనల్ని గద్దిస్తున్నాడంట. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభు వైపు తిరగాలన్నమాట. మరి కుదురుబాటులో కంటే కుదురుగా ఉండటం కొరకు మనం ప్రభు సన్నిధికి వస్తున్నాము. ప్రభు సన్నిధిలో కుదురుగా కూర్చుని ఆయనతో సహవాసం చేస్తూ దేవుని మరి సన్నిధిలో మనం కనపడుతూ, మరి అంటే మనం ఇప్పుడు ప్రతిదినం ప్రతి వారం సన్నిధి చేసుకున్నప్పుడు ఏమంటాము? మనము ఆయన సన్నిధిలో ఉన్నాము కనుక మనము మనోనిదానం కలిగింది, మనసులో నిదానం రావాలా. ఎప్పుడు ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు అంటే మనం కుదురుగా కూర్చుంటున్నాం అనమాట ఆయన సన్నిధిలో. అలా కూర్చున్నప్పుడు ఏమవుతుందండి? దేవుడు మనల్ని చూస్తాడు, మనల్ని సరిచేస్తాడు అనమాట. సరిచేసి మనల్ని దిద్ది మనలను సిద్ధపరుస్తూ ఉంటాడు రాకడికి. సిద్ధపాటు కలిగిన వారు ఏమవుతారంటే అండి, రెప్పపాటులో ప్రభు సన్నిధానానికి చేరుతాడంట. మరి సర్దుబాటు అనే కుదురుబాటు చెప్పుకున్నాం కదా. సర్దుబాటు అనేది ఏంటంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనల్ని మనము సరి చేసుకోవడం అనమాట. సరి చేసుకునే పరిస్థితుల్లో మనం ఉంటాం. ఎప్పుడు కుదురుగా ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు మనకి ఆయన సన్నిధిలో మన రహస్య పాపములు కనపడినప్పుడు, ఓహో ఇది పాపము, అయ్యే దీన్ని నా నుండి తొలగించుకోవాలి. అరే నా చీర మీద ఏదో పడిందే, అరే దీనికి ఇంత మురిగ్గా ఉంది, దీన్ని కడుక్కోవాలి, దీన్ని ఈ చీరను సరి చేసుకోవాలని మనం అనుకుంటాం కదా. నేను సాధారణంగా ఏదైనా ఇట్లా ప్లేట్స్కి వాటికి వెళ్ళినప్పుడు భోజనం చేస్తాం కదా, అప్పుడేమవుతుంది అంటే నాకు చీర మీద పడిపోతూ ఉంటుంది. ఈయన ఎప్పుడు గద్దిస్తూ ఉంటారు, సరిగ్గా చూసుకో, నాప్కిన్ వేసుకో, అది ఇదని చెప్తా ఉంటారు. అంటే ఒకసారి మనం తెలిసి చేస్తామా? మనం తెలిసి మనం చీర పాడావాలని అనుకోం కదా. అలాగే పాపం కూడా తెలిసి మనం పాపం చేయాలి, దానివల్ల మనం ఏదో ఇదైపోవాలని చేసుకోము. కానీ అప్రమత్తతో ఉన్నప్పుడు మనము చాలాసార్లు మనల్ని మనం సరి చేసుకునే స్థితికి రావాల్సిన వారమే ఉన్నాము. కాబట్టి మరి అది జరగకుండా మనం ప్రివెంట్ చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. ఒకవేళ పొరపాటున జరిగినా ఇమీడియట్గా మనము వాటిని కడిగి వేసుకోవాల్సిన వారమే ఉన్నాము. కాబట్టి అలా కడిగి వేసుకున్నప్పుడు ఏమవుతాము? ప్రభు రాకడకు శుద్ధపడే స్థితికి వస్తాం. అంటే ఒక్కొక్క మురికిని మనం తొలగించుకుంటూ వస్తూ మరి మళ్ళా ఆ మురికి మన మీద పడకుండా మనల్ని కాపాడుకోవాలి. ఒకసారి కడిగి వేసుకున్నాము, ఒకసారి వస్త్రాన్ని మరి శుభ్రం చేసుకున్న తర్వాత దాన్ని ఆ యొక్క శుభ్రతను మనము కాపాడుకోవాలి. లేకపోతే మళ్ళా వేసుకుంటూ మళ్ళా కడిగి కూడా ప్రయోజనం లేని పరిస్థితికి మనము రాకూడదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము సరి చేసుకుని ఆయన యొక్క సిద్ధపాటులోకి మనం వస్తున్నట్లయితే, అంటే దిద్దుకున్న వారు మనల్ని సరి చేసుకున్న వాళ్ళు ఏం చేయగలరంట? వారు సిద్ధపడగలరట. దేనికి? దేవుడు వస్తున్నాడు, నేను పరిశుద్ధంగా నేను సిద్ధపరచుకోవాలి, ప్రభు వచ్చినప్పుడు నేను ఎగరాలా, అరే ప్రభు వచ్చే వరకు నా సిద్ధలలో నూనె సరిగ్గా సరిపడా ఉందా లేదా, దానికి సరిపడా నేను మరి ప్రయత్నం చేశానా, అది ముందుగానే తెచ్చుకుని పెట్టుకోవాలా, రేపొద్దున సడన్ గా ఇది ఆగిపోతే ఎట్లా అని, ఇది కనుక దీపం మారిపోతే ఎట్లా, నా ఆత్మదీపం మారిపోకుండా ఎట్లా చూసుకోవాలా అని వారు సిద్ధపరచుకుంటారంట. సిద్ధపరచుకున్న వారు ఏమవుతారండి? రెప్పపాటులో ఆయన వస్తాడట. రెప్పపాటులో అంటే ఇలా కళ్ళు మూసి ఇలా కళ్ళు రెప్ప ఇట్లా వేసి తీసే లోపల కార్యం జరిగిపోతుందని మరి వాక్యంలో అనేక సార్లు చెప్పబడి ఉంది. ఎందుకంటే రెప్పపాటులో ఆయన సన్నిధికి ఎగిరి వెళ్తామని కూడా మరి ప్రభు చెప్తున్నారు కదా. అంటే మనకి ఇంకా ఆ టైంలో ఇంకా సమయం ఉండదు. మరి నేను తర్వాత సరి చేసుకుంటాను ప్రభా, ఇప్పుడు ఉన్నది చాలే అని అనుకోకూడదు. మనకి సమయం ఉన్నప్పుడే, ఇప్పుడే, ఏ నిమిషంలో రెప్పపాటు అన్నది వస్తుందో మన జీవితంలో తెలియదు. కాబట్టి దేవుని మాట విని మనం దిద్దుకోటువంటి పరిస్థితిలో మనం ఉండాలి. ఎందుకంటే చింత కలిగి ఆ చింత ఈ చింత మరి ప్రభు అంటున్నాడు, ఎవరు చింతించడం వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకోగలరు అని అంటున్నాడు.
ఈ లోక సంబంధమైన విషయాల మీద చింతన కలిగి ఉండొద్దని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే మీ చింత యావత్తు నా మీద వేయుడి, ఎందుకంటే మీ కొరకు చింతిస్తున్నాను అని అంటున్నాడు. నువ్వు అనవసరమైనవి, మరి పర్మనెంట్ కానివి, మరి టెంపరీగా మన జీవితాల్లో వచ్చి వెళ్ళిపోయే వాటి గురించి చాలా చింతపడి ఏదో అనుకుని దేవుని నుండి కూడా దూరం అయిపోయేటువంటి పరిస్థితికి మనం వస్తూ ఉంటాం. కాబట్టి ఆ పరిస్థితిలో ఉండొద్దు. మీకు ఏం కావాలో మీకంటే నేను ఎక్కువ ఆలోచిస్తాను మీ కొరకు. ఆకాశ పక్షులు చూడండి, వాటికి ఏమి కూడా వాటికి విత్తవు, పోయేవు, కొట్లలో కూర్చోవు, కానీ వాటిని కూడా నేను పోషిస్తున్నాను. ఈ యొక్క పువ్వులను చూడండి, అవి ఏమీ చేయవు, కానీ వాటికి సొలొమోను యొక్క ఆవరణంలో ఉన్నటువంటి తోటలో ఉన్నటువంటి ఆ షారోను పొలంలో ఉన్న వాటి అన్నింటిని కూడా చూడండి, ఎంత చక్కగా వైభవంగా నేను అలంకరిస్తున్నాను, వాటికి రంగులు అద్దుతున్నాను, చక్కగా వికసించి మనుషులు సంతోష పెట్టే స్థితిలో పెడుతున్నాను. నేను వాటిని చేస్తున్న వాటిని నీ గురించి నేను ఎక్కువ చేయనా? నువ్వు నా రూపంలో ఉన్నావు కదా, మరి నువ్వు పోగొట్టుకున్న ఆ రూపానికి మళ్ళా తీసుకురావటానికి నేను ప్రయత్నిస్తున్నానని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మనము మరి అన్ని జనులు అయితే వీటన్నిటి విషయమే చింతిస్తారు, కానీ మీరు ఈ విషయంలో నువ్వు చింతించొద్దు, రేపటి గురించి ఆలోచించొద్దు. రేపు వచ్చినప్పుడు ఆ రేపు దాని గురించి ఆలోచించుకుంటుంది. కాబట్టి మీరు అసలు ఈ విషయంలో మరి దిగులు పడకుండా మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. మిమ్మల్ని సరి చేసుకుంటే మొత్తం మరి వాక్యంలో ఉంటుంది కదా, మరి ఆత్మలో మరి మీరు వర్ధిల్ల ప్రకారము అన్ని విషయంలోనూ వర్ధిల్లుతారని ఉంది కదా. అంటే మన ఆత్మ ఏ విధంగా ఉంది, పరిశుద్ధంగా ఉందా లేదా అని మనము కనుక మన ఆత్మను మొదట సరి చేసుకున్నట్లయితే ప్రతి విషయంలో కూడా, ప్రతి ఏరియా కూడా దేవుడు మనలను మరి శుద్ధి చేస్తాడు, మనకి వర్ధిల్లేలాగా చేస్తాడు. ఎందుకంటే మన ఆత్మను కాపాడుకుంటున్నాము. ఆత్మ కాపాడుకున్నప్పుడు మనం వెలిగింపబడతాము ఆత్మ చేత. ఆ వెలుగులో మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఏమేముంది మనకి అన్ని కూడా చూడగలం అన్నమాట. దేవుడు ఆల్రెడీ మన కోసం అన్ని సమకూర్చి పెట్టినప్పుడు దాన్ని చూడలేని స్థితిలో, అంధకారమైన స్థితిలో మనం నడుస్తూ మనము దేవుడు నాకేం చేయలేదు అనేసి అనుకుంటా ఉంటాము. కనుక మనల్ని మనము సరి చేసుకుని ఆయన గద్దింపునకు లోబడి మరి ఆయన చెప్పినట్టుగా మనం వినాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా మనము మరి తప్పు నుండి మనం సరి చేసుకుని జీవ మార్గంలో నడిపించే మార్గంలోకి రావటమే మన దిద్దుబాటు కాలం అని కూడా మనము గ్రహించవచ్చండి. తప్పు మార్గం వెళ్ళిపోయిన ఇప్పుడు మార్టిన్ లూథర్ గారు మరి ఇదివరకు పోపులైన వారు వాక్యాన్ని దాచేసిన కాలంలో మరి ఈయన వాక్యాన్ని మరి పట్టుకుని ఇది అందరికీ చెందాలా, ఇది వాక్యం, ఇది సరైనది, ఇది అనేసి ఆయన వాళ్ళ మీద వాళ్ళు చేస్తున్న తప్పును ఖండించినందుకు వాళ్ళు ఆయన్ని చంపేయాలని ఎన్నిసార్లు ప్రయత్నించారంట. కానీ దేవుడు తనకి ఇవ్వబడిన వాక్యాన్ని వాళ్ళు చంపుతారనే భయంతో ఆయన ఏమీ చేయట్లేదంట. అంటే వాళ్ళు భయపడినటువంటి పరిస్థితిలోకి వాళ్ళు భయపెట్టారు కదా అని ఈయనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క బాధ్యతను ఆయన మరి దాని నుండి తప్పిపోకుండా దాన్ని నెరవేర్చడానికి ఆయన కంకణం కట్టుకున్నా అంట. ఒకసారి పలానా చోట ఇల్లు చంపేస్తాక రెడీగా ఉన్నారు అది ఇదని ఎవరో చెప్తే ఆయన వెళ్ళటానికి భయపడుతుంటే వాళ్ళ ఆవిడ నల్లబట్టలు వేసుకుని బయలుదేరిందంట. ఏంటి నల్లబట్టలు వేసుకున్నావు అంటే మరి ప్రభు చనిపోయాడు కదా అందుకని. అంటే ప్రభు చనిపోవటం అంటే ప్రభు లేచాడు అని చెప్తున్నారంట ఆయన. అంటే మరి ప్రభు లేచి ఆయన సజీవుడు అన్నప్పుడు నువ్వు ఎందుకు భయపడతావు వాళ్ళకి అని భార్య ఆయనకు బుద్ధి చెప్పిందంట. అంటే ఇక్కడ ఏంటంటే ప్రభు సజీవుడు, ఆయన నా కోసం ఇక్కడ ఈ యొక్క మరణాన్ని పొందాడు, నన్ను మరణంలోనికి జీవంలోనికి నడిపించాక మరణ ముళ్ళును విడిచాడు. ఈ లోక సంబంధమైన మరణము శాశ్వతమైనది కాదు అని ఆయన నమ్మి ఆయన యొక్క మరి ప్రొటెస్టెంట్స్ లోకి మరి అందరినీ నడిపించగలిగాడు అనమాట. అంటే మార్టిన్ లూథర్ గారు దాన్ని మరి అందుకని వాళ్ళు
రీఫార్మేషన్. అంటే మనకు ఒకప్పుడు చావు స్థితిలో ఉన్న మనము వెలుగులోనికి రావటమే మళ్ళా మరి ప్రభువుకి ఇష్టమైన రీతిలో ఫామ్ అయిస్తున్నాం అనమాట. రీఫామ్, ఆయన రూపంలోకి మారటానికి మనకు దేవుడు ఒక మార్గాన్ని తెచ్చాడని మనము దీన్ని బట్టి మనం గ్రహించాలన్నమాట. మరి వాక్యంలో దైవసనుడు సన్నిధుడై అంటే సిద్ధంగా ఉన్నవాడై మరి ఎటువంటి వాదనను మరి లోను కాకుండా ప్రతి విషయంలో కూడా సరిదిద్దేవాడుగా మనం ఉండాలన్నమాట. దేవుని బిడ్డలం, దైవజనులము, దేవుని యొక్క బిడ్డలం అనమాట మనము. ఇప్పుడు మనకు పాట ఉంటుంది కదా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. ఎందుకంటే మనం ప్రతి నిమిషం కూడా దిద్దుము నాయన అనుకుంటూ మనం పాడుకుంటా ఉంటాం అన్నమాట. దీంట్లో నీవు కన్న తండ్రి వంచు నేను నిన్ను చేరాను నాయన నన్ను దిద్దు అని ప్రభు సన్నిధికి రావటం అనమాట. దూరానికి పోయి నీ దారిని చేరకుండా ఉన్నాను ప్రభ, నేను మూర్ఖపు పిల్లనే, అంటే మూర్ఖంగా మరి నేను ఆ కారు అడవి తిరిగాను నాయన, మూర్ఖంగా ఉన్నాను కాబట్టి నిన్ను విడిచి లేనిపోయినటువంటి అన్ని చెడు అయినటువంటి యొక్క దుష్ట మరి ప్రపంచంలో తిరుగులాడుతున్నాను ప్రభా, కాబట్టి నన్ను సరిచేయి ప్రభా అని. మంచి మార్గం అనేది నాకు లేకుండా మరణానికి పాత్రని అయిపోయాను ప్రభా నా తండ్రి. నేను మరి ఇక ప్రపంచం చేత వంచింపబడ్డాను ప్రభా. ఎందుకంటే ప్రపంచం యొక్క ఆకర్షణలకు వాటికి లోనైపోయి నేను వాటి చేత వంచింపబడి నీ నుండి దూరం వెళ్ళిపోయాను. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఎట్లా వెళ్ళిపోయాడండి, ఫ్రెండ్స్ చూశాడు, వాళ్ళు డబ్బులతో ఎట్లా ఎంజాయ్ చేస్తా అట్లా అది ఇది అని చెప్తుంటే వాడికి కూడా ఆశ పుట్టింది అనమాట. వెళ్ళిపోయి తండ్రి నుండి నాయనా నాకు రావాల్సింది నాకు ఇచ్చేసే అని చెప్పేసేసి మరి ఆ ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. అనుకున్నాడు ఇక డబ్బులు ఉంటే చాలు మనం ఈ ప్రపంచంలో ఎటువంటి సంతోషానైనా కొనుక్కోవచ్చు అనుకున్నాడు. కానీ కొంతకాలానికి తనకి ఇవ్వబడినటువంటి ఆ ప్రొవిజన్ అయిపోయింది. తర్వాత వాడికి ఏమీ లేదు, ఏం చేయాలో తెలీదు, ఆకలేస్తుంది, అన్నం పెట్టేవాళ్ళు లేరు. తండ్రి దగ్గర ఉంటే ఏ నిమిషానికి ఏది కావాలో ప్రతిది కూడా మరి వాడికి ఇవ్వబడేది అనమాట. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు చూస్తారు? డబ్బులు అయ్యే వరకు ఫ్రెండ్స్ అందరూ ఉంటారు చుట్టూరు. తర్వాత డబ్బులు అయినాక ఒక్కొక్కరు జారుకుంటున్నారు, ఎవడు కూడా వీడికి పెట్టడం. నువ్వేం చేస్తావు? ఎంత సమృద్ధి కలిగిన ఇంట్లో నుండి నువ్వు మరి తీసుకుని వేరైపోయావు, దూరం అయిపోయావు, దేవునికి దూరం అయిపోయిన తర్వాత అప్పుడు మొదట్లో కష్టం తెలియకపోవచ్చు, కానీ మరి మన ప్రయాణం సాగుతున్నంత వరకు ఈ లోపల నీకు అసలైంది ఏంటి, దేవునికి దూరం అయితే ఉన్నటువంటి కష్టాలు ఏంటి, చీకటి ఏంటి, సాతానుడు ఏ విధంగా నిన్ను దేవుని నుండి దూరం చేస్తే ఎలా నిన్ను ఇక్కడ ఈ యొక్క దీంట్లో వదిలేశాడు, ఆ మరణానికి వాడు పాతాడు కాబట్టి వాడి వెళ్తున్న మార్గంలో నిన్ను కూడా నడిపించేసేసి నిన్ను వదిలేస్తాడు. నీకు ఏం ఇంకా ప్రొవిజన్ ఇవ్వడు, నీకు సంతోషం ఇవ్వడు, నీకు ఆనందం అనేది అసలు జీవితంలో లేకుండా చేస్తాడు. ఏదన్నా ఒక తాగుపోతున్నాడు అనుకోండి, వాడికి ఏం చెప్తాం కదా మనం, ఆయన ఇది తాగొద్దు, ఇది తప్పు, ఇది నీకు కిడ్నీని ఫెయిల్ చేస్తుంది, లేకపోతే లివర్ పోతుంది అని చెప్పినప్పుడు వాడు అంటాడు నాకు కష్టం ఉన్నప్పుడు ఇది తాగితే నాకు బాగుంది సుఖంగా, అంటే టెంపరీగా వాడికి వచ్చేటువంటి ఆ యొక్క ఆనందాన్ని వాడు చాలా సంతోషిస్తూ ఉంటాడు. కానీ ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు గద్దించినా లోపడన్న వాడు ఏమవుతాడంటే అండి హఠాత్తుగా మరి నాశనం అయిపోతాడంట. అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు వినరు, ఎందుకంటే ఇప్పుడు టెంపరీగా నాకు రిలీఫ్ ఉంది అని అనుకుంటాడు. కానీ పర్మనెంట్ గా వాడికి వచ్చేటువంటి ఆ యొక్క శాపము, అంటే ఈ పాపం వల్ల వచ్చే శాపాన్ని వాడు చూడలేని స్థితిలో ఉంటాడు. ఎందుకంటే వాడికి అంత జ్ఞానం లేదు. అదే ఈ జ్ఞానం కలిగిన వాడైతే వాడు ఏం చేస్తాడు, ఈ విషయాల్లో మరి చాలా జాగ్రత్త పట్టడము, ఇది తప్పు నేను చేయకూడదు అనుకుంటాడు. కాబట్టి మరి వాడంట సామెతలు 21:2 ఉంటుంది, ఒకడు తాను ఏర్పరచుకున్న మార్గం ఏదైనాను అది దృష్టికి అది చాలా న్యాయంగా కనపడుతుందంట. అయ్యో ఇదేంటండి ఇప్పుడు నాకు కష్టం ఉంది, అందుకని ఇది కష్టంగా కోసం ఈ తప్పు చేస్తాను, అబద్ధం ఆడాను కాబట్టి అదిగో వాడు నన్ను కొడతాడు అనుకున్నా, దీని నుండి తప్పించుకున్నాను అనుకుంటాను. కానీ దానివల్ల వచ్చే పర్యవసానము
ఏమవుతుంది అన్నది వాడు ఆ టైంకి ఆలోచించలేడు అనమాట. కాబట్టి ఈ తాగుబోతాడు ఏం చేస్తాడు, టెంపరీగా వచ్చేటువంటి ఆ యొక్క ఆ జాయ్ కోసము వాడు పర్మనెంట్ గా తన బాడీలో ఉన్నటువంటి అవయవాల్ని పాడు చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మరి అలాగే నీతి మార్గం గురించి, రాబో ఉగ్రత గురించి, అగ్నిగుండం గురించి వాక్యం పదే పదే మనం చెప్తున్నప్పటికీ మనం గ్రహించకుండా ఈ టెంపరీ సాటిస్ఫాక్షన్ కోసం ఈ లోకంలో మరి కొంతకాలమే ఉంటాము, ఆ తర్వాత ఏమవుతాం ఎవ్వడికి తెలియదు. కనీసం ఆలోచించే ఆలోచన కూడా మనుషులకు రాదు. ఎంతసేపు ఈ లోకంలో నేను ఎంత సంపాదించుకుని, నేను ఎంత ఆనందంగా ఉన్నాను, ఎంత మరి హై స్థితిలో అందరూ నన్ను పొగడే స్థితిలో ఉన్నాను అని అనుకున్నట్లయితే మనము చాలా దురవస్థలో పడతాం. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉండే మార్గము చాలా కొద్ది మార్గము, కానీ నిత్య జీవం అంటే తరతరాలకి మరి ఎంత కాలము మరి అంతం లేనటువంటి ఆ యొక్క నిత్య జీవంలో మనం ఉండాలంటే మనము ఈ లోకంలోనే ఉండగానే మనము దారి తప్పిపోయి అగ్నిగుండం వెళ్ళే మార్గంలోకి మరి లేకపోతే మరి సాతాను యొక్క మార్గం విని మరి వాడి మార్గాలను అనుసరించి మన జీవ మార్గం నుండి దారి తప్పిపోయే స్థితిలో ఉంటున్నామేమో ఒక్కసారి మనము ఆలోచించుకుందాం. ఎందుకంటే ఈ యొక్క టెంపరీ సాటిస్ఫాక్షన్ కొరకు పాపంలో పడిపోయి మనం దాని నుండి విడుదల పొందలేక ఆ చిక్కుల్లో చిక్కుకున్నాక ఆ చిక్కుల నుండి మనం విడదీయబడలేక మనం పడే పాటలు, ఆ తర్వాత మనము దాని సహాయం కొరకు ఎదురు చూచినా కూడా మనకు దక్కనటువంటి స్థితిలోకి మనం వెళ్తాం. ఎందుకంటే మరి ఆ స్థితి వరకు మనం ఉంటున్నాం అన్నమాట. చివరి వరకు కూడా మరి అందులో తప్పించుకోలేని స్థితి వరకు మనం వెళ్ళక ముందే మెలకు ఉండండి అని ప్రభు చెప్తున్నాడు. ఇది కృపాకాలము, అందుచేత దుష్టుడుగానే ఉంటున్నాడు, పాపిగానే ఉన్నాడు. పాపులు వాళ్ళందరూ మంచిగా ఉన్నారండి, అది పాపం చేస్తే మాత్రం వాళ్ళు ఇదే అవుతున్నారా, వాళ్ళంతా మంచి స్థితిలో ఉన్నారు అనుకుంటారు చాలా మంది. వాళ్ళకి అంతం వస్తుందని తెలియట్లేదు. వాళ్ళని చూసి నీవు ఉన్నటువంటి నీతి మార్గం నుండి నీవు తొలగొద్దు అంటున్నాడు. ఈ కృపాకాలం ముగిసిపోయే సమయం వస్తుంది. ఇప్పుడు కృపాకాలం ముగిసిన తర్వాత మనం ఎంత మరి మొత్తుకున్నా, ఎంత ఏడ్చినా ప్రయోజనం లేని పరిస్థితి వస్తుందంట. మనుషులంట ఇదిగో ఈ ఉగ్రతను మమ్మల్ని తప్పించనని రాళ్ళ దగ్గరికి వెళ్తారంట, సముద్రం దగ్గరికి వెళ్తారంట, అవన్నీ కూడా బయటకు తోసేస్తాయంట. అంటే అవి జీవరాశులు కాదు, మమ్మల్ని దాయండి అంటే దాచిపెట్టడం. ఎందుకంటే వాళ్ళ సృష్టి యావత్తు కూడా ప్రభు యొక్క మాటను గౌరవించి ప్రభువుకు లోబడే స్థితిలో ఉన్నప్పుడు మరి ఆయన రూపంలో చేయబడిన మనిషి మాత్రము ఆయనకి వ్యతిరేకంగా అవిధేయతతో, గర్వంతో, పాపంతో నిండుకుపోయి ఆయన నుండి దూరం అయిపోయేటువంటి స్థితికి మనం వస్తున్నాము. అటువంటి అవిధేయతలో మనం ఉండకుండా మనల్ని మనం సరి చేసుకుందాం. ఎందుకంటే ప్రభు మనను ప్రతి నిమిషము గమనిస్తూ ఉన్నారు. ప్రతి నిమిషము చేతులు చాస్తున్నారంట, నా దగ్గరికి రండి అన్నది. ఆయన మరి మనము ఆయన దగ్గరికి చేరే వరకు కూడా ఆయన తన చేతులు చాచి మనల్ని పిలుస్తున్నారంట. కాబట్టి కృపాకాలం ఉండగానే మనకు సమయము గతించిపోక ముందే, ఈ కృపాకాలం ముగియ ముందే మనల్ని మనము సరి చేసుకుని ఆయన చిత్తానికి లోబడి ఆయన చెప్పినట్లుగా చేయగలిగిన స్థితిలోకి దేవుడు మనల్ని నడిపించుకోవాలని మనం అదే ఆయన వాక్యము విని మరి వాక్యంలో చెప్పింది మనం గ్రహించుకున్నట్లు మనకి జ్ఞానం లేకపోతే జ్ఞానం నేను ఇస్తాను, నా దగ్గరకు రండి అంటున్న ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో మనం నేర్చుకున్నాము. మరి అటువంటి పరిస్థితిలోకి మరి దేవుడు మనం వెళ్ళాలని, మరి ఆయన చేసేటువంటి శిక్షణ మనం తృణీకరించకుండా, మరి ఆయన మనల్ని మరి ప్రేమించేవాడే కానీ మనలను నశింప చేసేవాడు కాదు అని మరి ప్రభువును కోరుకుని ప్రభు సన్నిధానంలో మనం నిలబడి మరి మనకు నిత్య జీవం రావటం కొరకు ఆయన పడిన ప్రతి పాటు మనం గ్రహించగలిగిన స్థితిలో ఉండి మెలకుగా ఉండి మనలను మన ఆత్మలను రక్షించుకుంటూ మనకి ఇవ్వబడిన ఈ రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటూ మరి తమ దేశములను ఎవరన్నా చూస్తారేమో అని తన వస్త్రమును కాపాడుకుని వాడు ధన్యుడు అన్నట్లుగా మన వస్త్రాలను మనం కాపాడుకున్నాము.
రక్షణ వస్త్రమే కాదు, రాకడ కొరకు మన ప్రభు మనకి పెండ్లి వస్త్రం కూడా ఇస్తున్నాడు. పెండ్లి వస్త్రం అంటే ఈ రాకడలో ఎత్తబడినప్పుడు 7 ఏళ్ల పెండ్లి విందులో పాల్గొనేటువంటి స్థితి. ఎందుకంటే అక్కడ పెండ్లి వస్త్రం లేక వచ్చిన వాడిని ఏం చేశాడండి, నొప్పులో దాంట్లో పడేశాడు. మరి అక్కడ పళ్ళు కొరుకుతా ఉంటాయి అంటే అక్కడ అంటే మన దుస్థితి వస్త్రం లేకుండా పెండ్లి విందులో పాల్గొనలేము. కాబట్టి ఆ పెండ్లి వస్త్రం సంపాదించుకోవాలా, మన పరిశుద్ధతను సంపాదించుకోవాలా, చక్కగా ఆయనకి ఇష్టమైన రీతిలో మన ప్రవర్తనను సరి చేసుకోవాలా. అట్టి ధన్యతలోకి దేవుడు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను నడిపించుకుంటూ మరి ప్రభు చేసే శిక్షను తృణీకరింపకుండా ఆయన చేసే ప్రతి దానికి ప్రభు మనలను గర్దిస్తున్నాడు అంటే మరి ఆయన మన మీద ప్రేమిస్తున్నాడు అని మనం గ్రహించుకుని ఆయన ప్రేమను మనం గ్రహించుకున్న వారమే. మన బిడ్డలు కూడా తప్పు చేసినప్పుడు మనం వినలేదనుకోండి, ఏం చేస్తాం, 4 దెబ్బలు వేస్తాము. అలాగనే వాళ్ళ మీద ప్రేమ లేనట్లు కాదు కదా, కాదు, ప్రేమించాము కాబట్టి వాడి తప్పులోకి వెళ్లకుండా మనము ముందు నుండి సరి చేస్తున్నాము. సరిగ్గా మాట వినలేదనుకోండి, దెబ్బలు పడతాం. కానీ వాడిని ఏ విధంగా సరైన మార్గంలోకి నడిపించాలని తల్లిదండ్రులు ప్రయత్నించినట్లే మన తండ్రి కూడా మనలను సరైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నించుండగా ప్రభు యొక్క కృపను బట్టి ఆయన మరి ఈ తిరుగుబాటు నుండి, ఎడబాటు నుండి మనం కుదుర్చుకొని సర్దుకుని మనం దిద్దుకుని సిద్ధపాటు కలిగి రెప్పపాటులో ఆయన వచ్చినప్పుడు ఆయన సన్నిధికి మనము ఎగిరి వెళ్ళినట్లు దేవుడు అనుగ్రహించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైస్తున్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్దిసేపు మనం మౌనంగా ఉంది మనము మనోనిదానం కలిగి ఉందాం. మన మనసును కుదుటపరుచుకుందాం. ఇప్పటి వరకు ఈ లోకంలో సమస్తమైనటువంటి విషయాల్లో ప్రభు నుండి దూరం వెళ్ళిపోవటమే, అది చూసి ఇది చూసి అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకుంటూ దేవుడు మనకు నిర్ణయించిన మార్గంలో నడుచుకోకుండా ఉన్నామేమో. ఆయన సన్నిధిలో కూర్చుందాము, ఆయన వెలుగుతో నింపబడదాము. ఆయన ఆత్మ చేత మన ఆత్మలను వెలిగింపబడి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసుకుని మనం ఏ స్థితిలో ఉన్నామో గ్రహించుకోగలిగిన స్థితిలో మనం రావాలంటే ప్రభు యొక్క సన్నిధిలో మనోనిదానం కలిగి కూర్చున్నాం. మనోనిదానం కలిగిన మనము ప్రభు సన్నిధిలో మన పాపములను ఒప్పుకుందాం. ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడే మనం ఏం చేస్తున్నామో మనము గ్రహించగలిగిన స్థితికి వస్తాము. ఆయన దానియేలు గారు కానీ, ఎజ్రా నెహెమ్యాలు కానీ, రఫానా తండ్రి, భక్తులైన వారు తండ్రి, వారు తప్పులు చేసినప్పుడు అది తప్పు అని అనుకోరు. వాళ్ళు తప్పులు చేయలేదు ప్రభా, వారి పితరులు చేసిన తప్పులు కూడా వీళ్ళు గ్రహించిన వారే ప్రభు. నాయన మీ సన్నిధిలో అంటున్నారు ప్రభా, మా ముఖము మీ ఎదురికి ఎత్తుకుని ఉన్నాం ప్రభా, మా దోషాలు మా తలలకు పైగా ఉన్నాయి నాయన, మా అపరాధం ఆకాశం అంత ఎత్తుగా ఉంది ప్రభా. అందుచేత మేము ఈ యొక్క మరి క్యాప్టివిటీలోకి వచ్చాం ప్రభా, శత్రువు చేత పట్టబడ్డాం ప్రభా అని వారు వారి యొక్క పితరులు చేసిన పాపములను బట్టే ఇట్లాగా అని గ్రహించగలిగి ప్రభు వైపు మరి తిరిగి ఆయన అడిగినట్లుగా మనం కూడా మనం పాపాలు చేస్తున్నాము. మన బిడ్డలు మనం చేసిన పాపాలను బట్టి వారు శపింపబడకూడదు. అలాగే మన పితరులు చేసిన తప్పులను మరి బట్టి మనము శపింపబడకూడదు అని మనం ఎలా అనుకుంటాము. అలాగే మనలో కూడా ఏముందో మనలను మనం గ్రహించుకుని నాయన మమ్మల్ని క్షమించు నాయన, మా తప్పులను క్షమించు, నా రహస్య పాపములు నాకు చూపించు, నీ వెలుగును నా మీద ప్రసరింపు చేయి రాజా. వాక్యం విందాము. వాక్యం విని వెళ్ళిపోవటమే కాదు, మనము వాక్యానుసారంగా నడుచుకున్నట్లు ప్రభు చేయాలని, ప్రభు ఇచ్చిన ప్రతి గైడెన్స్ని మనం ఫాలో అయినట్లయితే ప్రతి విషయంలో కూడా ప్రభుకి ఇష్టమైన రీతిలో
మనము మలచబడతాము. కాబట్టి అట్టి స్థితికి మనం రావాలని ప్రభువుని కోరుకుందాం. ప్రభు గర్దించినప్పుడు విసుకకుము అంటున్నారు ప్రభు. లోబడకుండా ఉన్నట్లయితే నాశనమే మీకు అంతము అంటున్నారు ప్రభు. కాబట్టి ఉపదేశానికి చెవియొగ్గి మనం ఆయన ఇచ్చినటువంటి మేలును మనం పొందగలిగిన స్థితికి వద్దాము. మన దృష్టికి మన మార్గం యథార్థంగా కనపడినప్పటికీ అది మరణానికి దారి తీస్తుందని మరి సామెతల గ్రంథము 16:25 ఉంటుంది. అంటే అటువంటి పరిస్థితులకు మనం రాకుండా, మరణంలోకి మనం వెళ్లకుండా ప్రభు మనలను కాపాడినట్లు ప్రభు సన్నిధిలో మన పాపములను ఒప్పుకుందాం. పాపములను ఒప్పుకున్న మనము తీర్మానించుకుందాం. మరలా అటు పాప స్థితిలోకి వెళ్లకుండా ఈ లోకం నుండి నన్ను నేను వేరుపరచుకుని ప్రభా నాయనా నీలో నిలబడతాను, నీ సన్నిధిలో కూర్చుంటాను. నీ సన్నిధిలో నిలబడగలిగే గొప్ప తరుణాన్ని మాకు దయచేయండి. నీ సన్నిధిలో నిలవటమే ఒక గొప్ప భాగ్యం నాయన. అతి ధన్యత మాకు దయచేయి. నేను అయోగ్యుడను ప్రభువా, యోగ్యత కలుగ చేయి నాయన. నీ రక్తం చేత మమ్మల్ని కప్పండి ప్రభువా. మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నామయ్యా. సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకున్నాం. సమర్పించుకున్నాం. మనము ప్రభువును వేడుకుందాం. తండ్రి, మమ్మల్ని నీవు గర్దించినప్పుడు మేము విసుకక మా తిరుగుబాటు నుండి ప్రభా నా తండ్రి మిమ్మల్ని మేము దిద్దుకునే కృపను మాకు అనుగ్రహించకండి. నీ ప్రేమను అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయి ప్రభా. నీవిచ్చిన ఈ వస్త్రాన్ని మేము కాపాడుకుంటకు నాయన కలిగిన జ్ఞానము తెలివి మాకు దయచేయండి. వివేచన దయచేయండి ప్రభా. పాపం నా మీద పడుతుందని తెలిసినప్పుడు దానికి దూరంగా ఉండినట్టు ప్రభా కృప కనపరచండి అయ్యా. ఈ లోకం యొక్క ఉన్నత స్థితిని చూచిన ప్రభా అదే గొప్ప అనుకుని అత్యున్నతమైనటువంటి నీవిచ్చేటువంటి ఆ స్థితిని పోగొట్టుకోకుండా ప్రభా మాకు సహాయం దయచేయి ప్రభా. ఆఖరి నిమిషం వరకు నీతో ఉండి నాయన ఒక్క నిమిషంలో తప్పిపోయే స్థితిలో మేము వండుకుంటున్నట్లు ప్రభా మాకు ఇవ్వబడిన ఈ భాగ్యాన్ని మేము కాపాడుకుంటకు కావలసిన మెలకువను మాకు దయచేయి తండ్రి. వేడుకున్న మనము
ప్రభు సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నాయన నీవు ఇచ్చిన యొక్క వాక్యం నిమిత్తం నీకు వందనాలయ్యా. వాక్యం ద్వారా మా యొక్క తప్పిపోయిన స్థితిని మరలా మరలా మాకు గుర్తు చేస్తున్నా ప్రభా. పందులు తినే పొట్టుతో కడుపు నింపుకొనగలిగినటువంటి ఆ యొక్క బుద్ధి లేని కుమారుడు వలె మేము వండుకుంటున్నట్లు ప్రభా. నాయన మాకు తండ్రి, నాయన మమ్మల్ని గద్దిస్తూ మాకు నీ వాక్యాన్ని బోధిస్తూ మమ్మల్ని సరే మార్గంలో నడిపించడానికి నువ్వు చేస్తున్న ప్రతి కార్యం నిమిత్తము నీకు వందనాలయ్యా. నేను ఎప్పుడో సిద్ధపడచ్చులే, ఇప్పుడేంటి తొందర ఏముంది, ప్రభు ఇలాగ వస్తాడంటున్నాడు కానీ రావట్లేదని మేము ఎంత నిర్భయంగా ఉంటున్నాము తండ్రి. నాయన అయినప్పటికీ నా ప్రభా మమ్మల్ని ప్రేమించిన మా కొరకు ప్రభా పదే పదే మా గడపల దగ్గరికి నాయన వాక్యాన్ని పంపుతూ మమ్మల్ని సరిచేయటకు తండ్రి ఇష్టపడుతున్న తండ్రి నీకు వందనాలు. నీ గద్దింపునకు లోబడి నాశనం నుండి తప్పించుకుంటాకు ప్రభా నాయన మాకు సహాయం చేస్తున్న తండ్రి నీకు వందనాలు. గద్దింపులో నీ ప్రేమను మేము అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రభా దయచేస్తుటకు ప్రభా నా తండ్రి నువ్వు చేస్తున్న ప్రతి కార్యమును బట్టి నీకు వందనాలు. అక్కడికి మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా, మమ్మల్ని దిద్దండి అయ్యా. దిద్దుపాడు దినాలను ప్రభా మాకు దయచేసావు ప్రభా నీకు వందనాలు. మా జీవిత కాలంలో ప్రభా నాయన మేము ఎన్నో విషయాల్లో ప్రభా తప్పిపోతూ నా తండ్రి నీ నుండి తొలగిపోతున్నప్పుడు నాయన పదే పదే మమ్మల్ని కనికరించి నాయన మా కొరకు నా తండ్రి శిలువ మరణం పొందినంతగా మమ్మల్ని ప్రేమించిన తండ్రి నీకు వందనాలయ్యా. మా కొరకు నీ రక్తాన్ని ధారపోసిన తండ్రి నీకు వందనాలయ్యా. ఆయన తండ్రి కృపాసింహాసనం దగ్గరకు ప్రభా నీ రక్తం చే కడగబడిన మమ్మలను తీసుకుని వెళ్తాకు నువ్వు చేస్తున్న ప్రతి కార్యం నిమిత్తం నీకు వందనాలయ్యా. నీవు దయచేసిన ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని ప్రభా పోగొట్టుకొనకుండా నీ నుండి దూరంగా వెళ్లకుండా నా ప్రభా నా తండ్రి మాకు సహాయం దయచేయండి తండ్రి. నిత్య జీవంలో ప్రవేశించి పర్యంతము నాయన మమ్మల్ని అగ్నిలో ఉండి లాగినట్లు లాగుతూ నా తండ్రి నిత్య జీవానికి మార్గాన్ని చూపిస్తున్న దేవాది దేవా నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తుతులు చెల్లించిన మనము దేవునికి సన్నిధిలో ప్రభా నువ్వు నీ దాసురానికి నాయన నీ దాసునికి ప్రభా నా తండ్రి నువ్వేమి సెలవిస్తున్నావో దాన్ని మేము గ్రహించగలిగినట్లు నాయన మాతో మాట్లాడండి, మాకు కనపడండి ప్రభా. మా అంధత్వం చేత పాపం చేత మూసుకుపోయినటువంటి మా కళ్ళను తెరవండి నాయన. చెవులను ప్రభా నా తండ్రి తెరవండి ప్రభా నాయన. నీ స్వరాన్ని వినగలిగిన స్థితిని మాకు దయచేయండి. నీవు మాకు ఇప్పటి వరకు మేము ప్రార్థన చేయం ప్రభా నాయన, ఇప్పుడు నువ్వు మాతో మాట్లాడండి అని కొద్దిసేపు మనం ప్రభు సన్నిధిలో మౌనంగా ఉందాము. ఈ కొద్దిసేపు సరిపడకపోవచ్చు కానీ ప్రతి దినము ఇది ఒక అలవాటుగా మనం పెట్టుకుని తెల్లవారుజామున ప్రభు సన్నిధిలో కనపడి ఆయన సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టుకునేటువంటి స్థితిని అలవర్చుకుంటకు దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం.
కొద్ది నరుడను దిద్దినను నీ యుద్ధ చేర్చుము నాయనా. కొద్ది నరుడను దిద్దినను నీ యుద్ధ చేర్చుము నాయనా. నీ యుద్ధ చేర్చి బుద్ధి చేతుము ముద్దునైతిని నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. స్తోత్రము నాయన, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, మమ్మలను ప్రభా నాయన దిద్దండి ప్రభా. నాయనా ప్రభా నా తండ్రి నాయన మా ఎడలో నీ కృపను కనపరచయ్యా. జీవిని దయచేయండి తండ్రి, మమ్మల్ని దిద్దండి ప్రభా. దిద్దుబాటు సమయంలో మేముంటున్నాం ప్రభా నా తండ్రి. మమ్మల్ని దిద్ది నీ ఎద్దు చేర్చుకోండి ప్రభా, నీకు వందనాలయ్యా. అవును ప్రభా, నీదంటి మార్గము నీవు తప్ప నా తండ్రి మాకు జీవ మార్గాన్ని కలుగు చేసేవారు ఎవరూ లేరని ప్రభా మేము గ్రహించినప్పటికీ అనేక మార్లు బుద్ధి తప్పి ప్రభా నా తండ్రి నాయన మేము నాయనా నీ నుండి జారిపోతూ నీ నుండి దూరంగా తొలగిపోతూ ఉన్నాం ప్రభా. నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచు ప్రభా నా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ లోకము ఈ లోక సంబంధమైనటువంటి సాతాను క్రియలు ప్రభా నా తండ్రి నాయన మమ్మలను ప్రభా నా తండ్రి నీ నుండి దూరం చేతకు వాడు కల్పించే ప్రతి సూత్రాన్ని నుండి ప్రభా నా తండ్రి నాయన నాయన మమ్మల్ని తప్పించి మా కన్నులకు వెలుగు కలిగించమని నా ప్రభా నా తండ్రి నాయన మమ్మల్ని సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మేము ఈ లోకంలో ఎన్నో పాపాలు చేసిన తండ్రి నీ నుండి దూరముగా ఉన్నటువంటి బిడలం ప్రభా. కనుక నా ప్రభా మమ్మలను ప్రభా నాయన ప్రభా నీ కుమారులుగా నా తండ్రి నాయన నీ కుమార్తెలుగా ప్రభా మమ్మల్ని స్వీకరించుతున్న దేవాది దేవా, నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు ప్రభా. మేలు ఎరిగి ప్రభా నిన్ను ఆశ్రయించినట్లు ప్రభా నాయన ప్రభా నా తండ్రి మా అందరికీ జ్ఞానాన్ని దయచేసి నా ప్రభా నా తండ్రి నాయన నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని నాయన ప్రతి బిడ్డ కూడా ప్రభా నా తండ్రి నాయన ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ నా తండ్రి నాయన నిన్ను ఆశ్రయించి నీ నుండి మేలు పొందినట్ల ప్రభా నా తండ్రి నాయన ఈ యొక్క సన్నిధి అనేటువంటి దాంట్లో ప్రభా మేము ప్రతిదినము నీ కొరకు నా తండ్రి సమయాన్ని వెచ్చించి నా ప్రభా నాయన ఇప్పుడు 3 నిమిషాలు కాదు కానీ ప్రభా నా తండ్రి నాయన కనీసం ఒక ప్రభా నా తండ్రి నాయన 1 గంట సేపు నీ సన్నిధిలో మౌనంగా ఉండి ప్రభా నాయన నీకు సన్నిధి అనుభవాన్ని మేమందరం పొందగలిగే గొప్ప కృపను తరుణాన్ని మాకు మా బిడ్డలకు మా కుటుంబాలకు దయచేసి మమ్మలను నీ రాకడకు సిద్ధపరచమని నా ప్రభా నా తండ్రి నీ సన్నిధి యొక్క ఆంతర్యాన్ని మేము గ్రహించుకుని నాయన దాని వల్ల వచ్చేటువంటి నా ప్రభా నా తండ్రి మేలును గ్రహించిన వారమై నీ సన్నిధిలో కూర్చుని వలె గొప్ప కృపను మాకు దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.